పనులు లేక పస్తులు ఉంటున్న కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను 100 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పిన నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 400 రోజులైనా పట్టించుకోవడం లేదని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పట్టించుకోకపోతే జూలై 4 ఆకలి కేకల పేరుతో రోడ్డు మీద భిక్షాటన చేస్తామని బొజ్జ రామకృష్ణ చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటనకు విచ్చేసిన సందర్భంగా దేవీ చౌక్లో అధికారులు ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కేంద్రంలో బొజ్జ రామకృష్ణ గురువారం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఒక వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా రాజమండ్రి వస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు పవన్ కళ్యాణ్ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు దేవగుప్త శ్రీనివాస్, కొండపల్లి నాగేశ్వరరావు, సీతల మునిరాజు, భోరపాటి రాజన్న, లాజర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.